వెల్కమ్ టు అవర్ ఛానల్ అవనీస్ లవ్ స్టోరీ. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా. ఇది ఇంకో స్టోరీ అండి. ప్రతిలిపిలో నా అకౌంట్లో ఉండే స్టోరీ అండి. డెవిల్స్ ఆఫ్ రొమాన్స్. చాలామంది అడిగారు ఈ స్టోరీని కూడా పెట్టమని, అందుకే దీన్ని అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా. ఇది కూడా బావమరదళ్ళ స్టోరీనేనండి. రాత్రి 10 గంటల సమయంలో ఒక పల్లెటూరు, ఊరి పేరు వసంతగిరి. ఊరిలోకి వస్తే ఎవ్వరూ లేరు. అందరూ ఆ ఊరి పెద్ద ఆయన సీతారామయ్య గారి కూతురు పెళ్ళికి వెళ్ళారు. చాలా గ్రాండ్గా చేయడంతో అందరూ అక్కడే ఉన్నారు. అందరి మొహంలో సంతోషం, కానీ పెళ్లి కూతురు మొహంలో మాత్రం ఎలాంటి సంతోషం లేదు. ఎందుకంటే తనకి పెళ్ళి ఇష్టం లేదు. అందరి ముందు మాత్రం నవ్వుతూ ఉంది. తర్వాత రూమ్లోకి రాగానే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకొని వేసుకోవడానికి ట్రై చేసింది. కానీ అంతలోనే ఆ రూమ్ బ్యాక్ డోర్ ఎవరో లోపలికి వచ్చి ఎవరో తన చేతిలోని ట్యాబ్లెట్స్ విసిరి కొట్టేశారు. దాంతో ఆ అమ్మాయి ఎవరని భయంగా చూడగా ఎదురుగా ఒక మనిషి. ఆ మనిషిని చూసి షాక్ అయింది. ఎందుకంటే ఎదురుగా ఉంది తను చిన్నప్పటి నుంచి తను ప్రేమిస్తున్న తన బావ. ఎదురుగా తన ప్రేమ స్వప్నం కళ్ళ ముందు కనిపించింది. కానీ అంతలోనే తన చెంపపై ఆ లోపలికి వచ్చిన అబ్బాయి లాగిపెట్టి ఒకటి పీకాడు. అంతే, చెంప మీద చెయ్యి వేసుకుంది. ఏడుపు మొహం వేసుకొని చూసింది ఆ వ్యక్తి. "నువ్వెంత? నీ వయసు ఎంత? నీకు ఈ పని చేయడానికి బుద్ధి లేదా?" అని అరిచాడు. దాంతో ఆ అమ్మాయి భయంతో బిక్క చచ్చిపోయింది. ఏం మాట్లాడాలో తెలియక భయంగానే, "నేను కావాలనే చేయలేదు. నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాను నేను చదువుకోవాలి, అయినా వాళ్ళు వినలేదు, అందుకే" అని అనబోయింది. కానీ ఆ వ్యక్తి కళ్ళల్లో కోపానికి జడిసి సమాధానం చెప్పలేదు. తను భయపడుతుందని ఆ వ్యక్తికి అర్థమైంది. ఆ వ్యక్తి కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని, "ఇంతకీ నీ పేరేంటి పాప?" అని అడిగాడు. దానికి ఆ అమ్మాయి, "నా పేరు జనని, కానీ అందరూ జాను అంటారు" అంది. "సరే, ఇలా కూర్చో" అని చెప్పి ఒక్క నిమిషం ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. ఏదో బాగా ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చిన వాడిలా కొంచెం బ్రీత్ తీసుకొని తన వైపు చూసి, "నీ ఏజ్ ఎంత?" అని అడిగాడు. దానికి ఆ అమ్మాయి 18 ఇయర్స్ అని చెప్పింది. దానికి ఆ అబ్బాయి షాక్ అయ్యాడు. "వాట్, ఇంత చిన్న ఏజ్లో నీకు పెళ్ళేంటి?" అని అడిగాడు. దానికి ఆ అమ్మాయి, "పల్లెటూర్లలో ఇలానే చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు" అని చెప్పింది. అతను, "నీ ఏజ్ ఎంత?" అని అడిగాడు. దానికి ఆ అమ్మాయి 18 ఇయర్స్ అని అంది. అతను షాక్ అయ్యి, "వాట్, ఏం మాట్లాడుతున్నావు? 18 ఇయర్స్కి పెళ్ళా?" అని మళ్ళీ అడిగాడు. దాంతో ఆ అమ్మాయి, "అవును, పల్లెటూర్లలో ఇలాగే చేస్తారు" అని ఇది 2 సార్లు రిమైండ్ అయింది ఆ అబ్బాయి మైండ్లో. "నేను ఈ ఊరు పెద్దాయన కూతుర్ని కాబట్టి అందరి కళ్ళు నాపైనే ఉంటాయి. అందరూ నీ పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు అని నాన్నగారు నాకు సంబంధం చూశారు. కానీ నాకు ఇంకా చదువుకోవాలని ఉందండి, సిటీకి వెళ్ళి" అని ఆ అమ్మాయి అమాయకంగా చెప్పింది. దానికి అతను ఏదో ఆలోచిస్తున్నట్టు ఆ అమ్మాయి వైపు చూశాడు. చూడటం మొదలుపెట్టాడు. ఎందుకో జనని కొంచెం బిడియంగా, కొంచెం భయంగా అనిపించింది. తన చూపుకు అది గమనించిన అతను, "నేను ఇప్పుడే వస్తాను, ముహూర్తం ఎన్ని గంటలకు?" అని అన్నాడు. అతను ఆ అమ్మాయి తెల్లవారుజామున ఇంకా 6 గంటల సమయం ఉంది అని చెప్పింది. ఆ అమ్మాయి, "సరే, నువ్వు ప్రశాంతంగా ఉండు, ఇలాంటి పిచ్చి పనులు మానేసి నేను వెళ్ళి మీ నాన్నతో మాట్లాడతాను" అని అన్నాడు ఆ అబ్బాయి. దానికి జనని షాక్ అయ్యి, "నాన్న నన్ను చంపేస్తాడు ఈ విషయం తెలిస్తే" అని అంది భయంగా ఆ అమ్మాయి. ఆ అబ్బాయి, "భయపడుకో జనని, అంతా నేను చూసుకుంటాను" అని చెప్పి కళ్ళతోనే సైగ చేసి వచ్చిన ఆ బ్యాక్ డోర్ నుంచే బయటకు వెళ్ళిపోయాడు. వెళుతున్న తననే చూస్తూ ఉంది జనని. "బావా, ఎప్పుడు నిన్ను ఫోటోలో చూశాను, అప్పుడే నీకు నా మనసు ఇచ్చేశాను. ప్రతిరోజు నీ ఆలోచనలతోనే బ్రతుకుతూ ఉన్నా. కానీ నాన్న నాకు ఊర్లో వాళ్ళు నాకు పెళ్లి చేయమని చెప్పినప్పుడు అందరూ నీ టాపిక్ తెచ్చారు, నీతో పెళ్లి చేయమని అన్నారు. కానీ నాన్న, నా చెల్లి బ్రతుకుంటే ఖచ్చితంగా నా కూతుర్ని తనింటి కోడలుగా చేసుకునేది. కానీ ఇప్పుడు అలా కాదు. అక్కడ నా చెల్లే లేదు. పైగా వాళ్ళు బాగా డబ్బు సంపాదించుకున్నారు. అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా 10 ఇంతలు వాళ్ళ సంపాదన పెరిగింది.
ఇలాంటి సమయంలో నేను వెళ్ళి నా కూతుర్ని చేసుకోమనడం స్వార్థం అవుతుంది. నేను అలాంటి వాడిని కాను. కాబట్టి నా కూతురికి నాకు ఉన్నంతలోనే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని అన్నాడు. ఇవన్నీ జననికి గుర్తుకు వచ్చి బాధేసింది. బావా, నీకు నాకు ఆస్తులు అంతస్తులు అడ్డు వస్తున్నాయి బావా అని. నా ప్రేమకు అది అడ్డుగా నిలుస్తున్నాయి. నీకిప్పుడే నా ప్రేమను చెప్పాలని ఉంది. కానీ నేను అడ్వాంటేజ్ తీసుకున్నానని నువ్వు అనుకుంటావేమో అని భయం వేస్తుంది. ఇలా పెళ్లిపీటల దాకా వచ్చిన తర్వాత నీకు చెప్తే నన్ను క్యారెక్టర్ లేని అమ్మాయిగా ట్రీట్ చేస్తావు అని భయం వేస్తుంది బావా అని అంది జనని మనసులో. ఇది ఇలా ఉండగా బయటికి వెళ్ళిన తన బావ డైరెక్ట్గా తనకి ఇచ్చిన రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ అది పల్లెటూరు కావడం వల్ల చాలా ఫెసిలిటీస్ లేకపోవచ్చు. కానీ ఆ పెద్దాయన కూడా కొంచెం డబ్బులు బాగానే ఉండటం వల్ల ఇల్లు కొంచెం పెద్దగా అనే విశాలంగా కట్టించాడు ఆయన. జనని అంటే చాలా ఇష్టం. అందుకే జనని రూమ్లో అన్ని ఫెసిలిటీస్ సిటీలో ఉన్నట్టు అరేంజ్ చేయించాడు. అందుకే సిటీ నుంచి తన చెల్లెలు కొడుకు పెళ్ళికి వస్తున్నాడని తెలిసి ఆ రూమ్ని తనకు కేటాయించాడు జననికి చెప్పి. ఎందుకంటే తనకి ఏ ఇబ్బంది రాకూడదని. జనని కూడా తన బావ తన రూమ్లో ఉంటాడని సంతోషపడుతూ అంది. అలా జనని బావ ఆ రూమ్లోకి వెళ్ళి ఒక నెంబర్కి కాల్ చేశాడు. అటువైపు నుంచి కాల్ లిఫ్ట్ చేసిన వ్యక్తి, యాకన్నా చెప్పు, వెళ్ళిపోయావా ఊరికి అని అన్నారు. ఎస్ డాడ్, ఇప్పుడే ఈవినింగ్ వచ్చాను. మీకు కాల్ చేద్దామని అనుకున్నా కానీ సిగ్నల్స్ లేవు ఇక్కడ. అందుకే బయట సిగ్నల్స్ లేవు. అందుకే నాకు ఇచ్చిన రూమ్లోకి ఇప్పుడే వచ్చా కాల్ చేస్తున్నా అని అన్నాడు రామ్. దానికి అటువైపు ఉన్న వ్యక్తి, త్వరగా మ్యారేజ్ చూసుకొని వచ్చే కన్నా మనం కలిసి పార్టీ చేసుకుందాం మన ఇద్దరం అన్నాడు అటువైపు ఉన్న వ్యక్తి. యా డాడ్, నెక్స్ట్ వీక్ నా బర్త్డే రోజు మీరు నాకు ఏం అడిగినా ఇస్తానని చెప్పారు అని అన్నాడు రామ్. అతను, యా కన్నా, నేను చెప్పా కదా నీకేం కావాలి, నెక్స్ట్ వీక్ నీ బర్త్డే టైంకి అది నీ కాళ్ళ ముందు ఉంటుంది అని అన్నాడు ఆయన. నేను అచ్చం అమ్మలాగే ఉన్న ఒక అమ్మాయిని చూశాను డాడ్. తన నడవడిక, తన మాట తీరు అంతా అమ్మలాగే ఉంది. అన్నీ ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. చూద్దామని ఎవరా అని అడిగాను. వాళ్ళు పెళ్లి కూతురు అచ్చం మీ అమ్మగారు లాగే ఉంది బాబు అని నాతో చెప్పారు డాడ్. నేను కొంచెం షాక్ అయ్యాను. ఎందుకో నేను వెళ్ళి చూశాను. వాళ్ళు చెప్పింది నిజమే డాడీ. తను అచ్చం తన మేనత్త పోలికే. జనని అచ్చం చూడటానికి అమ్మలా ఉంది డాడ్ అని చెప్పాడు రామ్. అదంతా వింటున్న మహేంద్ర గారు, ఏం చెప్పాలనుకుంటున్నావు కన్నా, చెప్పు నాన్న. నువ్వు ఏం చెప్పినా ఆలోచించే చేస్తావు. నాకు తెలిసి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. నేను నీకు అండగా ఉంటాను అని అన్నాడు ఆయన. దానికి రామ్ ఒక్క క్షణం ఆలోచించి, నువ్వు మామయ్యతో మాట్లాడు డాడ్. ఇప్పుడే వెంటనే నేను తనని రేపు నాతో పాటు ముంబైకి తీసుకొస్తాను అని అన్నాడు రామ్. కొంచెం ఆలోచించి, మాట్లాడు రామ్. మీ మామయ్య పరువుకి ప్రాణమైనా ఇస్తాడు. పరువు పోతుందంటే ఆయన అస్సలు ఒప్పుకోడు. అలాంటిది పెళ్ళి కాకుండా తనని ఇక్కడికి ఎలా పంపిస్తాడు అని అనుకున్నావు అని అన్నారు మహేంద్ర గారు. రామ్ నాన్నగారు, సరే అయితే డాడ్, నేను తనని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. మహేంద్ర గారు ఒక్క క్షణం షాక్ అయి, రామ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు తొందరపడి చేస్తున్నది రేపటి రోజున నీ లైఫ్కి కాదు, తన లైఫ్కి కూడా వీడని ఒక చిక్కుముడిలా ఉంటుంది. కాబట్టి ఆలోచించి డెసిషన్ తీసుకో అని చెప్పారు. డాడీ, మీకు నా గురించి బాగా తెలుసు కదా. నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది ఖచ్చితంగా కరెక్ట్గానే ఉంటుంది. మీకు నా మీద నమ్మకం ఉంది కదా అని అన్నాడు రామ్. హా నాన్న, ఉంది. నువ్వు చేసింది ఇప్పటి వరకు ఏది రాంగ్ అవ్వలేదు. కానీ ఇది ఒక ఆడపిల్ల జీవితం రా, ఒక్కసారి ఆలోచించుకో అని అన్నాడు మహేంద్ర గారు. నేను తనని వదలను. ఈ జన్మకే కాదు, ఇంకో 7 జన్మలైనా. ఎందుకో తెలియదు కానీ నాకు తను చూడగానే నచ్చేసింది. కానీ తన వయసు చాలా చిన్నది, నాకన్నా 4 years చిన్నది డాడ్. పైగా తన స్టడీస్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంతవరకు తను చదువుకోవాలి కదా.
అంతవరకు నేను తనని డిస్టర్బ్ చేయను. ఒక ఫ్రెండ్‌లా, ఒక గైడ్‌లా ఉంటాను. డాడ్. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. 'డెవిల్స్ ఆఫ్ రొమాన్స్' ఫస్ట్ ఎపిసోడ్‌ని యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా వినాలనుకుంటే నా 'అవనీస్ లవ్ స్టోరీ' అనే ఛానల్‌కి వెళ్ళి వినండి. అండ్ బాయ్ గైస్. ఇంకా ప్రతిరోజు అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్క స్టోరీని. బాయ్.